వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం పరిధిలో గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ 3వ లిఫ్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ ను కూడా పరిశీలించిన ఆయన నీటిని సమర్థంగా వినియోగించుకుని అన్ని ప్రాంతాలకు సమానంగా సరఫరా చేయాలని, రైతులు పంటలకు అవసరమైన మేర నీరు అందించాలని అధికారులను కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్, అది గౌరవపల్లి దగ్గర లిఫ్ట్ ఉంటుంది. గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లతో ఇంకొక 40-45 రోజుల దాకా కూడా లిఫ్టులు నడిపే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రైతాంగానికి. మక్క చేలు కానీ వరిచేలు కానీ పొట్టతో ఉన్నాయి. కొన్ని 30 రోజులకు వస్తాయి, కొన్ని 40 రోజులకు వస్తాయి, కొన్ని 45 రోజులకు వస్తాయి. సుమారు 45 రోజుల పాటు నీళ్లు ఇవ్వగలిగితే ఇప్పుడు ఉండేటువంటి పంట ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తాన్ని పెండింగ్ లో పెట్టినారు. పెండింగ్ లో పెట్టడమే కాదు, వాళ్ళ అర్థం లేని బుద్ధి జ్ఞానం లేనటువంటి వాదనలు, అనవసరమైన చర్చను ప్రజలకు. ప్రాజెక్టు 90% పూర్తి అయిపోయి 27,000 ఎకరాల భూసేకరణ జరిగి 32,000 కోట్ల రూపాయల నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు. నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడే ఇచ్చేటువంటి వారి కోసం కృషి చేయాలి, దానికోసం కట్టుబడి ఉండాలి. దానికోసం జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ కృషి చేయాలి. 90% పూర్తయి ఇంత మిగిలిన ఈ టైంలో 3వ సంవత్సరం పడ్డా కూడా ఇంకా జూరాల కాడ పెట్టేది ఉండేటటువంటి తలకాయ లేని మాటలు ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడితే అంతకంటే బుద్ధిహీనత ఉండదు. విఘ్నతను ప్రదర్శించండి ఇప్పటికైనా అని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణ